ఎమ్మెల్యే పదవి కూడా మీరు అంటారు రేపు కారు గుర్తుకునే గెలిచినావు కదా నువ్వు రాజీనామా చేయాలంటావు. తప్పకుండా, ఎందుకంటే తప్పకుండా చేయాలి. తప్పకుండా చేయాలి. చేసే ముందు 20 ఏళ్ళుగా నన్ను ఎత్తుకొని నన్ను మోసిన ప్రేమించిన నా హుజరాబాద్ ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా ఒకసారి మాట్లాడి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ఏం చేయాలమ్మా, ఏం చేయాలన్నా అని అడిగి, ఏం చేయాలా అమ్మ అని అడిగి, ఏం చేయాలి తమ్మి అని అడిగి, ఏం చేయాలని అడిగి తప్పకుండా నిర్ణయం తీసుకుని ప్రయత్నం చేస్తాను. నా ఆత్మ గౌరవం సమస్య అని మీరు అన్నారు కదా రాజేందర్ అన్న. ఎంగిలి మెతుకులకి నేను ఆశపడా అని చెప్పి అన్నారు కదా రాజేందర్ అన్న. ఆడ నుంచి పోయి హడావిడిగా హుజరాబాద్కి వస్తుంది. హుజరాబాద్లో పెట్టి పిలిచినప్పుడు ఏ కార్యకర్త రారాని నా బాబు రాని అంటే కూడా ఎవరు రాకపోతుంది. మరి ఎందుకు వచ్చినా ఆడ నుంచి హడావిడిగా హుజరాబాద్కి? హుజరాబాద్లో రాజీనామా చేసి వంటివి నా మిత్రులు అంటివి నాకు గెలిపించిన ప్రజల్ని పోయి అడగొస్తా అంటివి. మరి అందరితో మాట్లాడినావు, అందరిని అడిగినావు, మళ్ళా రాజీనామా చేయకుండా పారిపోయినా ఎందుకు హైదరాబాద్ అని చెప్పి నేను అడుగుతాను. ఎందుకు భయం అవుతుందా రాజేందర్ అన్న మీకు? ఏ కార్యకర్త కూడా నీతో వస్తలేరు, నిన్ను సమర్పిస్తలేడు, వద్దన్నా నువ్వు రాజీనామా చేయకు అని చెప్పి ఇవాళ కార్యకర్తలు అందరూ చెప్తున్నారు అని చెప్పి భయపడి పారిపోయినావు అని చెప్పి నేను అడుగుతాను. ముఖ్యంగా ప్రత్యేకంగా రాజేందర్ అన్న అన్నదేంటిది? నా ఆత్మ గౌరవం ఉందన్నావు. నీ ఆత్మ గౌరవం నువ్వు రాజీనామా చేస్తా అన్నది దేనికోసం? ఇలా ప్రజల సమస్యల కోసం చేస్తావా? ఇవాళ ప్రజల సమస్యల కోసం నువ్వు చేస్తా ఉన్నావా రాజీనామా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కేవలం నీ వ్యక్తిగత విషయము, నువ్వు చేసిన అవినీతి సొమ్ము బయటపడితే దాన్ని కాపాడుకోవడానికి ఇవాళ నేను రాజీనామా చేస్తున్నా, నేను అవినీతి చేస్తలేను, నేను చాలా మంచోని, నేను శుద్ధపూసోని అని చెప్తా ఉన్నాను. కాకుండా 9 జిల్లాల ప్రజలు కూడా చాలామంది వందల సంఖ్యలో వచ్చి ఇది అన్యాయమైంది, ఇది అత్యంత దుర్మార్గమైంది, నీలాంటి వాళ్ళకే ఇట్లాంటి కష్టం వస్తే మామూలుల పరిస్థితి ఏందని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం, కన్నీళ్లు పెట్టుకోవడం, ఏడవడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం. వీటితో పాటుగా ఇవాళ నేను హైదరాబాద్కి వెళ్తాను. నాకు కూడా అనేక మంది వెల్విషర్స్ ఉన్నారు, అనేక మంది మిత్రులు ఉన్నారు, రాజకీయాల్లో ఆరితేరిన వాళ్ళు ఉన్నారు. ఇలా వాళ్ళతో కూడా డిస్కస్ చేసుకొని తప్పకుండా ఏం చేయాలనే దాంట్లో నేను ప్రకటిస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. చాలామంది శ్రేయోభిలాషులు అమెరికా నుంచి వెళ్ళి, ఆస్ట్రేలియా నుంచి వెళ్ళి, లండన్ నుంచి, దుబాయ్ నుంచి కూడా చాలామంది ఫోన్ చేస్తున్నారు. నేను అమెరికా మిత్రులు కూడా నాతోటి ఫోన్ కాన్ఫరెన్స్లో మాట్లాడింది. అంటే ఒక్క నిమిషం కూడా నిజంగా కొన్ని వేల ఫోన్లు వస్తున్నాయి. వాస్తవంగా అంటే తెలంగాణ ప్రజలు ఏం కోరుకున్నారో, తెలంగాణ ప్రజలు ఏం ఆశించిందో, ఏం అందిందో చూసిన తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది వాళ్ళ ఆత్మగౌరవం సమస్య అనేది పెద్ద ఇష్యూ అయిపోయింది. ప్రతి ఒక్కరు గిట్లుంటుందా, ఎంత అధ్వానం ఉంటుందా, ఎంత దుర్మార్గం ఉంటుందా, నేను ఇది ఎక్స్పెక్ట్ చేయాలనేటువంటిది వ్యక్తం చేయడం జరిగింది. తప్పకుండా మేము సరైన సమయంలో మా వాళ్ళ సూచనలకు అనుగుణంగా, సలహాలకు అనుగుణంగా నేను ఎదుర్కొంటా అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాను. నేను ఎప్పుడన్నా అక్కడ ఇష్యూ వస్తే తప్పకుండా మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తే తప్ప మళ్ళీ ఇంటర్వ్యూతో సంబంధం లేకుండా దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి నేను మనం చేస్తాను. మీకు జరిగినటువంటి ఈ అన్యాయం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది సహించరాంది, భరించరాంది. మీరు ఎట్లా నిర్ణయిస్తే దానికి మనం కట్టుబడి పనిచేస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. రెండో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి
అనేక నియోజకవర్గాల నుంచి మా పాత ఉద్యమకారులు సహచరులు ఆనాడు ఎక్కడేం లేకుండే ఆ పాత ఉద్యమకారులంతా కూడా కలిసి వాళ్ళ సూచనలు వాళ్ళ సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. మూడోది తెలంగాణ అనేక జిల్లాల నుంచి కూడా ఖమ్మం జిల్లా కావచ్చు